దేవుని మాటలు మనం నేర్చుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము లో కొన్ని విషయాలు పేతురు గారు రాసిన ఆ పట్టికను మనం చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది అని అంటే, పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం మనకు కలగాలి అని అంటే ఈ జాబితాలో మనం దాటగలిగినప్పుడు మాత్రమే మనకు ఆ ప్రవేశం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడు అనుగ్రహించు ఆ కృపను మనం పొందుకోవాలని ఆయన ఆశతో మనకు ప్రతి విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా జ్ఞానమునందు ఆశా నిగ్రహము, తర్వాత ఆశా నిగ్రహం నందు సహనం అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ ఆశా నిగ్రహం నందు సహనములో ఈరోజు మరొక భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకెంతకాలం ఆశా నిగ్రహం నందు సహనం? ఎన్ని వారాలు వెళ్తుంది ఇది ఇలాగా? సహనం 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 అంటే ఇంకా ఆఖరికి చావీ దిక్కులా కనబడుతుంది, బతుకు కనపడదా అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆశా నిగ్రహం నందు సహనం అనేది మనల్ని గమ్యానికి తీసుకువెళ్ళగలిగిన ఒక ఉన్నతమైన దేవుని వరం అని చెప్పాలి. ఎందుకు అని అంటే, ఆయన మన ఎడల అలాంటి సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి మనల్ని రక్షించడానికి ప్రతి పరిస్థితిని ఆలోచించాడు. కాబట్టి మనం అలాంటి స్వభావం కలిగి ఉండడం ద్వారానే దేవుని వద్దకి వెళ్ళగలం. కాబట్టి అందులో మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే ఆఖరి భాగం. ఏంటనంటే, ఆశా నిగ్రహం నందు సహనం అనేది దేవుడు ఊహించిన, ఉద్దేశించిన, ఆలోచించిన ప్రతి ఒక్క పరిస్థితి కూడా మన జీవితంలో నెరవేరడం ఆశా నిగ్రహం నందు సహనం. అందులో మనం కొన్ని విషయాలు చూసాం కదా. మరణించి చనిపోయి దేవుని విషయమై బతకాలని, మనస్సాక్షికి కల్మషము చెడు ఏది తోచకుండా దేవుని యొద్దకు వచ్చి ఆయన మాట చేత నింపుకోవాలని, అలాగే దేవుని మాటను నమ్మిన వారిగా మనం మన జీవితంలో వెనుతిరిగిపోని జీవితానికి మనం నడవాలని. 4వదిగా మనం నేర్చుకున్నాం, దేవునిని ఆనుకొని చేసేది అంటే దేవుని పేరట చేసేది కాదు, కానీ దేవునిని ఎరిగిన తర్వాత నేను చేయాల్సింది ఏంటో అర్థం చేసుకొని మోసాల్లో నుంచి బయటికి రావడం. ఆఖరిగా ఈ వారం నేర్చుకుందాం ఏంటనంటే, ఎలాంటి ముగింపు నా సహనం ద్వారా నేను పొందుకోవాలి. ఆశా నిగ్రహం నందు సహనం ఎలాంటి ముగింపు నాకు ఇవ్వాలి. ఓర్చుకున్నాము అని అంటే, సహనం కలిగి ఉన్నాము అని అంటే ఎంతో కొంత మేలు జరగాల వద్దా? ఓపిక ఎందుకు పడతాం? అన్నం పొయ్యి మీద పెట్టి, బియ్యం నీళ్ళు నానబెట్టి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగి దేనికి ఓపిక పడతాం? అది అన్నంగా మారి మనకు ఆహారంగా జరగాలని. పెట్టేసి ఇంకా అవ్వలేదా అని పిల్లలు అడుగుతున్నప్పుడు ఏం చెప్తాం? ఓపిక పట్టరా కొంచెంసేపు, ఆగితే అవుతుంది, లేకపోతే ఏమవుద్ది? అది ఆహారం అవ్వదు, విషం అవుతుంది కదా. ఆ పలుకులతో తిన్నాం అనుకోండి, అరుగుతుందా? కష్టమైపోద్ది. కాబట్టి ఓపిక ఎప్పుడు కూడా మంచి ముగింపునిస్తుంది. ఈరోజు ఎలాంటి ముగింపు కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నామో ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సరిపోద్దమ్మా. ఈ విషయాలు మనం ఆలోచిస్తే మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, అసలు పేతురు గారు ఈ పత్రిక ఏ సందర్భంలో రాశారు అని అంటే, వివిధ స్థలాల్లో, ఒక చోట కాదు, రకరకాల ప్రదేశాల్లో క్రైస్తవులు చెదిరిపోయి ఉన్నారు.
ఆ చెదిరిపోయిన వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే చాలా ఇబ్బందులు, చాలా కష్ట పరిస్థితులు అనుభవిస్తూ కూడా వారు ఎంతో దుఃఖంతో ఆ పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే చంపబడుతున్న పరిస్థితుల మధ్య ఈ క్రైస్తవులు చెదిరిపోయిన వారుగా ఉంటున్న సందర్భంలో పేతురు గారు వారిని ధైర్యపరిచి యేసు యందు నమ్మిక కలిగి మీరు ముందుకు కొనసాగండి అని చెప్పి వారికి ఈ పత్రిక రాస్తాడు. అంతేకాదు ఆయన ఏం చెప్తాడు అని అంటే, దేవుడు మన కొరకు మన పక్షంగా ఇప్పటికే చాలా ఉన్నతమైన కార్యం యేసుని సిలువ ద్వారా మరణం పొందుట ద్వారా మన కోసం చేశాడు. క్రైస్తవునిగా మనకి ఈ భూమి మీద శ్రమ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి వారిని హెచ్చరిస్తూ దేవుడు అనుమతించాడు అని చెప్పి వారికి చెప్తాడు. అయితే మనకు అనిపించవచ్చు, దేవుడు ఎందుకు అనుమతిస్తాడో ఇలాంటి పరిస్థితులు అని అంటే, నిన్ను నన్ను యేసులా మార్చాలి అని చెప్పడానికి వారికి ఈ మాటలు పేతురు గారు రాస్తాడు. బాబు, మీరు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి కూడా నిన్ను ఆయనలా మార్చాలని, కాబట్టి నువ్వు మంచి వాటి అందే దృష్టి కలిగి ఉండు, చెడ్డ వాటి అందు దృష్టి నిలపకు, మంచి చేయుటి యందు మాత్రమే నీ కన్నులు ఎత్తు, చెడ్డ వాటి అందు నీ కన్నులు చూడకు అని హెచ్చరిస్తూ పేతురు గారు ఈ పత్రిక రాశారు. నిజానికి కష్టం, శ్రమ, ఇబ్బంది, నలుగుడు వచ్చేటప్పుడు మన దృష్టి మంచి చేయాలని పరిగెడుతుందా, చెడు చేయాలని పరిగెడుతుందా? మంచి చేసి ఏం ఉపయోగం అండి? మంచి చేసి ఏం లాభం? ఇంత చేస్తున్నాను ఏం జరుగుతుంది అని చెప్పి మనం అలాగే వెళ్ళిపోదాం, అలాగే బతికేద్దాం, అలాగే చేసేద్దాం అని మనం చేస్తున్న మంచిని విడిచిపెట్టే స్థితి, మనం ఎదుర్కొంటున్న నొప్పి మనకు చేస్తూ ఉంటుంది. మనం నడుస్తున్న దారి మనల్ని అలా చేస్తుంది. ఇంకెంతకాలం ఇలా మంచి దారిలో నడవాలి, నాకు మంచి జరగనప్పుడు, మంచి మేలు కలగనప్పుడు అని అంటూ ఉంటాడు. కానీ యేసు సిలువ మీద మరణించేంత వరకు కూడా మంచి మేలు చేయటం మానలేదు. కానీ అది ఆయనకి ఎదురైన ప్రతి పరిస్థితి కూడా ఒప్పిదమా తప్పిదమా? ఒప్పే జరిగిందా యేసుప్రభుకి? సిలువ మీద మరణించేంత వరకు కూడా ఎక్కడా ఆయనకి నీతి ప్రకారం జరగలేదు. కానీ ఆయన దేవుడు కోరుకున్న జీవితాన్ని చేయుట మానలేదు, ఆపకుండా కొనసాగించాడు. ఆయన ముగింపు దేవుని చేత అంగీకరింపబడింది. ఈరోజు మన ముగింపు దేవుడు అంగీకరిస్తాడా? ఆయన అందుకే అంటున్నాడు 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారు అని చెప్పి 5వ వచనంలో అంటున్నాడు. అంటే ఈరోజు రక్షణ అంటే మనం పాపంలో, లోకంలో ఉండేటప్పుడు దేవుని మాట విని రక్షింపబడ్డాం కదా, అంతవరకే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీ జీవితం ముగింపు వరకు, ఆ ఆఖరు రోజు వరకు ఆ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. దానిని నువ్వు, అంటే రక్షణ పోతాదంటే పోదు, నువ్వు రక్షణలోంచి తొలగిపోతావు. రక్షణ ఎప్పటికీ పోదు, ఎందుకంటే ఇచ్చినది పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారుడి ద్వారా. ఆయన పరిశుద్ధ రక్షణ చేత నువ్వు విమోచింపబడ్డావు కాబట్టి రక్షణ నీ జీవితంలోంచి పోదు, కానీ నువ్వు తొలగిపోతావు. ఈరోజు మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనకు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అని అంటే, మరీ ఇంత చేయాల్సిన పని లేదేమో, మరీ ఎంతగా లోబడాల్సిన అవసరత లేదేమో అనిపించదా మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి? కానీ దేవుని మాటను బట్టి ఆయన వారిని హెచ్చరిస్తున్న పరిస్థితి ఏంటంటే, బాబు మీరు ఎక్కడైనా అలాంటి ఉద్దేశాలు దేవుడిని తొలగిపోయే పరిస్థితి వస్తుందేమో, ఆఖరి రోజు వరకు నీ రక్షణని నువ్వు కాపాడుకోవాలి, ఆఖరి దినం వరకు కాపాడుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు ఎంతకాలం నీ బలం చేత నిలబడ్డావని కాదు. నువ్వు ఎవరి యందు విశ్వాసం చేత దేవుని దగ్గరికి వచ్చావో ఆ దేవుని శక్తి నిన్ను కాపాడుతుంది. ఆయన నిన్ను పట్టుకుని నిన్ను లేవనెత్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు నీ బలం అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు ఓచుకున్నది నీ శక్తి అనుకుంటున్నావేమో, కానీ దేవుని బలం చేతే నువ్వు నిలబడుతున్నావు. ఆ రక్షణను మాత్రం కోల్పోకు. నువ్వు నిలబడుతున్నావు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకి నిజానికి నువ్వు అనుకోవచ్చు, ఎందుకు ఇలా కలుగుతుంది నీతికి వ్యతిరేకంగా. కీర్తనలో మనం మాట్లాడుకున్నాం, ఆయన న్యాయము ఎప్పటికీ మారనిది. అది నువ్వు చేసిన మంచి బట్టి కాదు, నువ్వు చేసిన చెడు బట్టి కాదు, ఆయన నీతిని బట్టి మన జీవితంలో చేసేది. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి మాట కొరకు కూడా మనం ఎలా ఆలోచించాలి? ఆయన శక్తి చేత నేను ప్రతి అడుగు వేయాలి, నా రక్షణ నేను కోల్పోకూడదు. ఆఖరి క్షణం వరకు కూడా నా ముగింపు అలా ఉండాలి. ఈరోజు ఆశానిగ్రహం సహనం అని అంటే, కొంతకాలం బతికి నేను లోకంలో చెప్తారు, దేవుడి దగ్గరికి వెళ్తే మన పుణ్యాలు మన పాపాలు బ్యారేజ్ వేస్తాడు,
ఏది ఎక్కువ తేలితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, పుణ్యం తేలితే, పాపం తేలితే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. దేవుడి దగ్గర అలాంటి కొలమానం కాదు. దేవుడు ఏం కొలుస్తాడు? నీ హృదయంలో పాపం లేని స్థితికి నువ్వు ఉన్నావా, నువ్వు నీతి కొరకే నిలబడ్డావా, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల మధ్య ఎక్కడైనా నీ హృదయంలో పాపం ఉందా? దేవుని యేసుప్రభు దగ్గరికి వస్తే చాలా కఠినంగా ఉంటాయండి. ఏంటనంటే బయటికి నువ్వు అందరికి కనబడినట్టుగా పాపం చేసావా లేదా కాదు, నీ హృదయంలో పాపాన్ని దాచుకున్నావా లేదా అని చెప్పి దేవుడు అడుగుతూ ఉంటాడు. అక్కడ పరిశీలనలో నువ్వు తేలిపోతే నువ్వు మనుషులందరి ఏళ్ళ నువ్వు మంచోడుగా కనపడవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం ఆయన హృదయంలో చూసేటప్పుడు సరిగా కనపడకపోతే ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము, దేవునితో ఉండలేము. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే 6వ వచనంలో ఆయన అంటున్నాడు, అవసరమును బట్టి మీకు కొంచెం కాలం దుఃఖం కలుగుతుంది అని చెప్పి ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఏంటి అవసరం? అమ్మా ఈ 50 రూపాయలు ఉంచు, నీకు ప్రయాణంలో అవసరపడతాయి, నీకు దారిలో అవసరపడతాయి అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి ఎక్కడికైనా వెళ్తే డబ్బులు ఇస్తారు. ఓ 50, 100, 500 వారు వెళ్తున్న దూర ప్రయాణాన్ని బట్టి అమ్మ ఈ డబ్బులు నీకు ఉంచు, నీకు ప్రయాణంలో ఉపయోగపడతాయని చెప్పి తల్లిదండ్రులు ఇస్తారు. ఈయనేమిస్తున్నాడంటే అవసరాన్ని బట్టి దుఃఖం. చదివారా 6వ వచనం? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం. ఏటి అవసరం? మనం సమృద్ధి అని ప్రవేశం కావాలంటే మీ పక్కలతో చెప్పండి అన్నమాట. మనకి దేవుని దగ్గరికి సమృద్ధి అని ప్రవేశం వెళ్ళాలి అని అంటే మనకి దుఃఖం అవసరం అంట. నీకు కొంచెం కావాలా ఎక్కువ కావాలా అక్క అన్నాడు. ఏమన్నారు? దేవుడు ఏదో 2 ఆధారాల మాట చెప్తాడని నన్ను ధైర్యపరుస్తాడు, నొత్తే దుఃఖం కావాలంటున్నాడు. కోపం రావట్లే? ఆఖరి దినాల్లో నువ్వు ఎదురు చూసే పరిస్థితి నిన్నేం చేస్తుంది అంటే ఖచ్చితంగా రక్షణ నుంచి తొలగిపోయేలా చేస్తుంది. కానీ దేవుని యొక్క మాట ముందుగా నిన్ను హెచ్చరించేసే మాట ఏంటనంటే కొంచెము దుఃఖము నీలో లేకపోతే, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితుల మధ్య దేవుని మీద ఆనుకునే సందర్భాలు నీ జీవితంలో రాకపోతే నువ్వు దేవుడి అవసరతే మర్చిపోతావు, దేవుడికి దూరం అయిపోయి ఎక్కడికో బతికేస్తావు. కాబట్టి నీకు కొంచెం దుఃఖం అవసరం ఉంది, ఆ దుఃఖాన్ని నువ్వు తీసుకో అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై దేవుని దగ్గరికి వెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అని అంటున్నాడు. నువ్వు నిలవబడి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకో. నువ్వు దేవుని నువ్వు నమ్మిన వాడిగా ఈ లోకంలో చూపించుకోవాలి అని అంటే నీకు కలిగిన ఇల్లు వల్ల కాదు, నీకు కలిగిన ఆ కారు వల్ల కాదు, నువ్వు పొందుకున్న ఉద్యోగం వల్ల కాదు, నువ్వు చేయించుకున్న రవ్వల నెక్లెస్ వల్ల కాదు, నువ్వు వేసుకున్న బట్టల వల్ల కాదు, నువ్వు చూపిస్తున్న ఆ పొజిషన్, ఈ ప్రెసిడెంట్ పదవి లేకపోతే ఇంకేదో గొప్ప పదవిని బట్టి కాదు దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది. నువ్వు ఎదుర్కొంటున్న ఆ దుఃఖం, వేదన, నొప్పి, బాధల మధ్య నువ్వు పరీక్షకు నిలిచిన వాడివై నీ ముగింపు ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు బహుమానం పొందుకుంటావు. ఆ జీవితానికి నువ్వు నిలబడాలని చెప్పి దేవుని ఆశ, కోరిక. ఈరోజు ఆశా నిగ్రహం సహనంలో నీ ముగింపు ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఆలోచించడానికి మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆయన మాట తీసుకోవడానికి ఇష్టపడాలి. ఒక రైతు పొలంలో విత్తనాలు వేసాడు అనుకోండి, అమ్మయ్య అని ఎప్పుడు అంటాడు? పంట చేతికి వచ్చిన తర్వాత అంటాడా? ముందు ఎప్పుడు అమ్మయ్య అండా? మొలకలు వచ్చినప్పుడు అమ్మయ్య అంటాడు. ఇంకా ఎంత నెమ్మది పొందుకుందామన్నా ఆ ధాన్యం అంతా బస్తాల్లోకి చేర్చబడి కొట్టులోకి వెళ్ళిపోతే అప్పుడు అమ్మయ్య నా కష్టం దేవుడు తీర్చాడు అంటాడు. ఆఖరి వరకు అమ్మయ్య ఆయన ఎందుకు అనలేడు? అది చేరగలదా లేదా గమ్యానికన్నా ఆ నిరీక్షణ తను నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. నిద్ర సరిగా పట్టదు ఆ రైతుకి. విత్తనం వేసిన తర్వాత అది వచ్చిందా లేదా, ఎదిగిందా లేదా, పురుగు పడుతుందా ఏంటి, సరిగా ఉన్నదా లేదా, వాతావరణ పరిస్థితులు బాగున్నా లేదా, నిరంతరం ఆందోళన, నిరంతరం ఒత్తిడే, నిరంతరం ప్రయాసే. కానీ అతని ఆశ ఇది ఒక రోజు కొట్టులోకి చేర్చబడుతుంది, ఇది ఒక రోజు అది ధాన్యంగా మార్చబడి ఆహారంగా చేర్చబడుతుంది, అనేకులు బతికిస్తుంది. ఆ నిరీక్షణతోనే అంత ఒత్తిడి, ఎంత నొప్పి, ఎంత భారం, ఎంత శ్రమ అన్నీ తీసుకొని
ఆ విత్తనం వేయడానికి మాత్రం ఆయన మాంతాడా ఈ సంవత్సరం అయిపోయింది, అమ్మయ్య అది కొట్టులోకి వెళ్ళిపోయిందిరా, ఇంక చాలు 3 ఏళ్ళు బతికేయచ్చు, మళ్ళీ చూద్దాంలే అని అనుకోడు. అతడు పొందుకున్న లాభం కొలది తిరిగి ఆ ఒత్తిడి పడడానికి, తిరిగి ఆ శ్రమను అనుభవించడానికి, తిరిగి ఆ నొప్పిని పొందుకోవడానికి అక్కడికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? అది కొంతమందికి ఆహారంగా మార్చబడుతుంది. నీ జీవితం మరి ఎలా వెళ్ళాలి? మన జీవితం ఎలా ముందుకెళ్ళాలి? నొప్పి అనుభవిస్తుందని వెనక్కి వెళ్ళిపోతావా? శ్రమ వస్తుందని దూరంగా వెళ్ళిపోతావా? నాకెందుకు లేదు దేవుడు, ఈ కష్టాలను ఎవడు అనిపిస్తాడని చెప్పి దేవుని విడిచిపెట్టే స్వభావం మనలోకి వస్తుందా? మరి ఎలా దేవుని దగ్గర రావాలి? అయ్యా, నా నొప్పి, నా వేదన, నా దుఃఖం నీ దగ్గరికి తీసుకొస్తుంది అని అంటే, దేవుని రాజ్యంలో నేను ఉండగలిగేలా చేస్తుంది అని అంటే, అంతకు మించిన భాగ్యం నాకు ఏం కావాలి అని చెప్పి ఓపికతో ఆ పరిస్థితుల్లో నడవడానికి ఇష్టపడుతుంది. అందుకే కడవరి కాలం ముందు ప్రత్యక్షముగా రక్షణ నువ్వు కోల్పోకూడదని దేవుడు ఆశగా ఆయన చెప్తా ఉన్నాడు. ఆశా నిగ్రహం సహనం కలిగిన వాడిగా నువ్వు నిలవబడే జీవితానికి నువ్వు ఉండాలని ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. 2 దారులు మన ముందు ఉంటాయండి మనం ముగించడానికి. ఏంటా 2 దారులు అంటే, ఒకటి నీ హృదయం కఠినపరచబడి ఇంక సాల్లే అని దేవుణ్ణి వదిలేసే పద్ధతి. రెండోది దేవునికి కలిగిన సంపూర్ణత నేను కూడా పొందుకోవాలన్న ఆశతో అడుగు 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 చేర్చుకుంటూ ఆయన కలిగిన సంపూర్ణత పొందుకోవడానికి ఆశతో, ఓపికతో, నిరీక్షణతో అడుగులేడు. ఏ దారి కావాలి? మొదటిదా రెండోదా? వెనక్కి వెళ్ళిపోదాంలే అన్న దారి అనుకోండి, మీకు కావాల్సింది వచ్చేద్ది. మీ పక్క వాళ్ళు చేయాలి చెప్పండి ఈ మాట. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీకు కావాల్సింది వచ్చేస్తుంది. పక్కన మా సిస్టర్ గారు మన చర్చికి వచ్చినప్పుడు పలకరించాలా? చెయ్యేసి చెప్పండి. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీకు కావాల్సింది వచ్చేద్ది. కానీ ముందుకు నడుద్దామంటే కొంచెం దుఃఖం వస్తుంది అని చెప్పండి. కావాలా? ఏది కావాలి? కావాలని అంటారు. ఏది కావాలి? దుఃఖమా? నువ్వు కోరుకుంటున్నావు కదా, దేవా నువ్వు ఇది ఎత్తామని వచ్చాను మరి మందిరానికి, నువ్వేమో దుఃఖం అంటున్నావు చూడు, మరి నీ కోపే, నీ ప్రేమే. మనసు ఏం కోరుకుంటుంది? ఖచ్చితంగా ఆనందమే కోరుకుంటుంది. కానీ దుఃఖం ఎవరు కోరుకుంటారండి? దుఃఖపరచాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ ఒక వ్యక్తి ప్రయాసపడేటప్పుడు కండరం వస్తుంది కదా. జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తే ఏమవుతుంది? కండ. ఎవరు ఎందుకురా బరువు ఎత్తున్నావు అంటే ఏం చెప్తాడు? కండలు రావాలి అంటాడు. ఆ బరువులు ఎత్తే కండలు బరువు ఎత్తే కండ ఎందుకు వస్తుందిరా అని అంటే నీకు తెలియదులే అంటాడు మనలే కదా. నువ్వు బరువు ఎత్తమ్మా, నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతావు, నువ్వు దేవుని కోరుకున్న స్వారూప్యతలకు మారుతావంటే ఎవడు చెప్పాడు? శరీరంకి ఒక కొలత, ఆత్మకు ఒక కొలత. నిన్ను దేవుడు మాత్రం అలా దేవునితో నిలిచి ఉండాలనే పరీక్షకే ఆయన నిరంతరం ఆలోచిస్తాడు. కాబట్టి ఆ ఆలోచనకి నిలిచిన వాడిగా మనం అడుగులు వేయాలని దేవుని ఆశ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 మాటలు చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆ రక్షణ మనం పొందుకోవాలి అని అంటే వెనక్కేసే సందర్భాలు వస్తాయి. విశ్వాసము బయలుపరచబడే సందర్భం ఇది. నీ విశ్వాసం దేవునిలో ఉందా లేదా అని తెలియపరచబడే సందర్భం ఇది. నీ ఆత్మ దేవుని చేత నువ్వు పొందుకున్నావా లేదా, నీ ఆత్మ నీలో ఉన్న దేవునికి స్థానమై ఉందా లేదా, నీ హృదయం దేవునికి నివాసయోగ్యంగా ఉందా లేదా అని నువ్వు తెలుసుకునే సందర్భం నువ్వు ఎదుర్కొనే పరిస్థితే. అందులో నువ్వు దేవుని పక్షంగా నిలవబడగలిగితే, ఆ పరీక్షకు నువ్వు నిలవబడి దేవుని పక్షంగా నువ్వు ఉండగలిగితే నీ ముగింపు దేవుని కోరుకున్న స్థానంలోకి నిన్ను తీసుకెళ్తాది. నువ్వు చేరగలిగిన గమ్యానికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్ళడానికి నువ్వు ఖచ్చితంగా నిలవబడాలని దేవుని ఆశ. అయితే కొన్ని మాటలు మనం చూద్దాం, వాటిని బట్టి మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఇష్టపడదాం. మొదటిది ఏంటి అని అంటే, మన హృదయంలో ఎక్కడైనా దేవునికి చోటు లేని ప్రదేశంగా మనం ఇంకా ఏదైనా ఉంచుకున్నామా? మొదటిది, హృదయంలో దేవునికి కాక ఇంకా మరే దేనికైనా చోటు ఇచ్చేవారిగా మనం ఉన్నామా? ఒకసారి ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము
యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. నేను చదివేస్తాను. లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించు వచ్చాను కనుక అలాగూ చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అత్తరు ఆయన మీద పోస్తే వెంటనే యోధ అనే ఒక శిష్యుడికి ఏమనిపించిందంట, ఎందుకు వృధా చేసేస్తున్నావు, పేదవారికి ఇస్తే అది ఉపయోగం కదా, ఆహారం కదా అని అన్నాడు. అది నిజంగా ఆయన హృదయం నుంచి వచ్చిన మాట కాదు. దేనికి ఆయన మాట అన్నాడంట, డబ్బులు సంచి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఇది అమ్మి ఎవరికైనా ఇవ్వండి అని ఇస్తే ఈయన ఆ అమ్మిన డబ్బులు ఆ సంచులు వేసుకునేవాడు. ఆ సంచులు వేసుకొని ఈయన కావాల్సినప్పుడు అది తీసుకొని ఖర్చు పెడతా ఉండేవాడు. సంచులో డబ్బులు అయిపోయినట్టు ఉన్నాయి. అందుకేమంటున్నాడు, కొంతమంది కొన్ని మాటలు అంటారండి, ఆ మాటల యొక్క దృక్పథం మంచి ఉద్దేశించి కాదు, ఆ లాభం సంపాదించుకోవడానికి. ఎప్పుడైనా అలా మాట్లాడారా? కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని మాటలు చెప్తా ఉంటారు, ఇలా చెయ్యమ్మా బాగుంటుంది, ఇలాగ వెళ్ళమ్మా బాగుంటుంది అని చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఎక్కడో ఆ లాభం ఉంటుంది, వాళ్ళకి ఎక్కడో ఆ మేలు ఉంటుంది. ఒక ఆయన అలాగే అనేవాడు, ఏంటనంటే మీ పొలం చూడడానికి వెళ్తే బాగుంటుందండి ఆ పరిస్థితులన్నీ ఉన్నాడు. అవునండి నేను అది అనుకుంటున్నానంటే వెంటనే ఆయన బండి తెస్తే నేను వస్తాను, నాకు అటు పొలం ఉందని చెప్పి ఈయన బండి ఎక్కి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఈయన ఆయన పొలానికి వెళ్ళమంది ఆయన పని చూడడానికే, ఈయన పని చేసుకోవడానికే? ఈయన ఆల్రెడీ దారిలో వెళ్ళినప్పుడు చూసుంటాడు, కానీ ఈయన పని కూడా అయిపోద్దని చెప్పి ఆయన పనితో పాటు దాన్ని జోడింపు. హృదయం లోపల ఏముందో అది యేసుప్రభువుకు తెలియదు అన్నట్టు మనం ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు పలికేస్తూ ఉంటాం. మన లోపడేంటో ఆయన తెలియదా? హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే నీ ముగింపు వేరేలా ఉంటుంది. ఎంత వేరే ఉంటుంది అంటే, యోధ దేవుని యొక్క వరాలు కూడా రుచి చూశాడు, దేవునితో సహవాసం గడిపాడు, ఆయనతో పక్కనే అన్ని విషయాలు చేశాడు. కానీ యేసుప్రభుని అప్పగించింది ఎవరు? యోధాయే. ఆయన గురించి ఒక మాట రాయబడింది అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ మాట చదువుదాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ మాట. సరిపోద్దమ్మా. తన చోటికి పోవుటకు యోధ ఏమయ్యాడంట? తప్పిపోయాడంట. ఎందుకు తప్పిపోయాడు? గమ్యస్థానానికి చేరనివ్వకుండా ఏది చేసింది? తన హృదయంలో ధనానికి ఇచ్చే చోటు తన గమ్యానికి చేరనివ్వకుండా చేసింది. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన స్థానం నీ హృదయంలో దేవునికి ఇవ్వకపోతే, దేవునికి కాకుండా మరేదో సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తే, నువ్వు మందిరానికి వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళవు, నువ్వు భక్తి చేసినా దేవుని దగ్గరికి వెళ్ళవు, నువ్వు ముక్తి కొరకు ఏ పరిశుద్ధ క్రియ చేసినా దేవుని దగ్గరికి వెళ్ళవు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే, హృదయంలో స్థానం ఇస్తేనే నీ ముగింపు బాగుంటుంది. ఈరోజు దేవుడు ఏదో ఇస్తాడని చెప్పి ఆయన సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్న మన జీవితంలో ఆయన చెప్తున్న మాట, నీ ముగింపు బాగుండాలి అని అంటే నీ హృదయంలో నాకు స్థానం ఉండాలి, నీ హృదయంలో నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో మనం దేవుణ్ణి చాలా ఘనంగా గణపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు, గొప్పగా దేవుని కోసం చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వారి హృదయాల్లో దేవుడు ఉండడు. దేవుని దగ్గర నచ్చినవి చేసుకుంటారు, దేవుడి పేరును నచ్చినవి చేస్తూ ఉంటారు, కానీ వారి హృదయాల్లో దేవుడు ఉండడు. ఈ దేవుడు కోరుకునే, బైబిల్ చెప్తున్న దేవుడు కోరుకునేది ఏంటనంటే నీ హృదయంలో దేవుడు ఉండాలి. అది నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్తుంది. కానీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ధనం సంపాదించుకుందామనో, మేడ మెద్దలు సంపాదించుకుందామనో, ఇంకేదో ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనో, లేకపోతే ఇంకేదో ఆలోచించామనుకో, ఆ దురుద్దేశాలన్నీ కూడా
నిన్ను దేవుని దగ్గర నుంచి వచ్చే స్వాస్థ్యాన్ని పొందుకునేలా చెయ్యు. నువ్వు ఆ రక్షణను పొందుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలని నీకు ఆ దారి ఉపయోగపడదు. కాబట్టి నీ హృదయంలో ఏది ఉందో చూసుకో. రెండోది ఏంటి అంటే, దేవుడు ప్రతీది ముందుగా హెచ్చరిస్తాడండి, నువ్వు సిద్ధపడాలి. మీ పక్కలతో ఈ మాట చెప్పండి. దేవుడు నీకు ప్రతీదీ హెచ్చరిస్తాడు, నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఇప్పుడే మనం స్టార్టింగ్లో చెప్పాం, కొంచెం దుఃఖం వస్తుంది అన్నాం. దుఃఖానికి రెడీ అయ్యారా లేదని అడగండి. వచ్చే వారం నుంచి చర్చికి రాకూడదండి. ఇక్కడ దీవెనలు లేవు కదా, దుఃఖాలు ఇస్తున్నారు మాకు, శాపాలు ఇచ్చేస్తున్నారు మాకు. దుఃఖం శాపం కాదు, కానీ నువ్వు దేవునితో ఉండాలని ఆశ, మనందరం ఆయన దగ్గరికి చేరాలని ఆశ. కాబట్టి మనం దేవుడు మనకు ముందుగా హెచ్చరించే ఏ పరిస్థితికైనా కూడా నన్ను నేను సిద్ధపరచుకోవడం జ్ఞానం. అవునా కదా? తుఫాన్ వస్తుంది అని అంటే మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఆహార వస్తువులన్నీ తెచ్చేసుకుంటాం. మనం ఎలా బతకగలం, ఎలా ఎదుర్కొని దాన్ని దాటగలం అని చూస్తాం. తుఫాన్ వస్తుందా, అదే వస్తుందిలే అంటే ఏమవుద్ది? ఇల్లును పీకి నీకు నివాసం లేకుండా చేస్తుంది నువ్వు సిద్ధపడకపోతే. మన ఇల్లు పాడవడానికి గల కారణం తుఫాను కాదు, మనం సిద్ధపడకపోవడం. ఈ మాట వినపడిందా? మన ఇల్లు పాడవడానికి కారణం, మన ఇంట్లో ఉన్నవారు పాడవడానికి కారణం తుఫాను కాదు, మనకు వచ్చిన కష్టం కాదు, మనకు వచ్చిన శ్రమ కాదు, మనకు వచ్చిన వేదన కాదు, మన హృదయంలో లేని సిద్ధపాటు. నీ ముగింపు బాగుండాలి అని అంటే నీ సిద్ధపాటు బాగుండాలి. నీ ముగింపు దేవుని దగ్గరికి చేరేదిగా మారాలి అంటే నువ్వు సిద్ధపాటు దేవుని మాట కొరకైందై ఉండాలి. ఒకసారి ఈ మాటలు చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుంచి చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను కానీ. ఒకసారి ఆగుదాం. పేతుని పిలిచి చెప్తున్నాడు, ఒకసారి పిలలేదు. ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. ఎందుకు 2 సార్లు పిలవాలి? పేతురికి వినపడదా? పెద్దోడు కదా, కొంచెం వృద్ధుడు కదా, వినపడదా? వినపడుతుంది. 2 సార్లు పిలవడానికి ఉద్దేశం ఏంటంటే అది నువ్వు పట్టుకోవాలని, దాన్ని నువ్వు గుర్తుపట్టాలని. ఏయ్ అని ఒకసారి అరిసామనంటే ఒక తీవ్రత, అరే ఇలా రారా, నువ్వు ఇలా రమ్మననా అని అన్నామనంటే అది ఎమర్జెన్సీ. నువ్వు వెంటనే వినాలి, వెంటనే దాన్ని పట్టుకోవాలి, లేకపోతే ప్రమాదం అన్న ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు. సీమోను, సీమోను ఈ విషయం ఆలోచించు అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని. సాతాను ఎప్పుడైనా ఎవరినైనా కోరుకుంటదండి? ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని ఎవరన్నా కోరుకుంటుందా సాతాను? సాతాను ఎందుకు కోరుకుంటాడు చెప్పండి? దేవుని దూరపరచాలని, దేవుని దూరపరచాలని. ఇంకా మేము చిన్నప్పుడు అంటే ఒక 10 ఏళ్ల వయసులో కబడ్డీ ఆడేవాళ్ళు. కబడ్డీ ఆడేటప్పుడు అవతల టీం వాళ్ళు ఏమన్నారంటే, అరే మహేష్ గౌడ్ మాకు ఇచ్చేయండిరా, మీరు మహేష్ గౌడ్ని మాకు ఇచ్చేయండి, లేకపోతే అమ్మా అని అన్నారు. అంటే ఎందుకు వాళ్ళు అడిగారు మహేష్ని? బాగా ఆడతాడు, వాళ్ళ టీము అందుకు గెలిచేస్తుంది. ఇప్పుడు మహేష్ వాళ్ళ టీంలోకి వెళ్తే ఏమవుద్దని, వాళ్ళ టీం గెలిచేస్తారని మహేష్ గని మాకు ఇచ్చేయండిరా అని అడుగుతా ఉన్నాడు. సాతాను అపవాది నిన్ను అడుగుతున్నాడు అని అంటే దేవుని రాజ్యం నీ వల్ల నిలబడుతుందని. ఈరోజు మనల్ని ఎందుకు అడగట్లేదు సాతాను? అడిగి ఏం చేద్దాం అంటున్నాడంట? పట్టి జల్లించి నిన్ను తగలబెట్టడానికి అప్పగిస్తాడు. తేలిపోతే జల్లెల్లో జల్లించిన తర్వాత మిగిలిపోయేది ఏముంటది? చెత్త, పొట్టు తేలిపోద్ది. దాన్ని ఏం చేస్తాం? సంచులు వేస్తామా? కాలలో వేసేస్తాం, లేకపోతే మంటలు వేసేస్తాం. ఈరోజు సాతాను నిన్ను అలా అడుగుతున్నా అంటే
నిన్ను సాతాను అడిగాడనంటే నీ వల్ల దేవునికి మేలు, దీని వల్ల దేవునికి ప్రయోజనం. సాతాను చేతిలో పడుతున్నామనంటే, ఆ ఇబ్బందుల కొలుములో పడుతున్నామనంటే, ఆ నొప్పుల కొలుములో పడుతున్నామనంటే, ఆ వేదన, గందరగోళం, ఆందోళన, ఏంటో నెమ్మది లేని స్థితి వస్తుంది అని అంటే నీ వల్ల దేవునికి ఉపయోగం, నీ వల్ల దేవునికి మేలు. ఎవరి వెండి దేవునికి ఉపయోగం ఈ లోకంలో? ఒక వేదన అనుభవిస్తూ కూడా దేవుని పక్షంగా బతకగలిగిన మంచి ముగింపు కొరకు ఎదురు చూసే ఒక క్రైస్తవుడు వల్ల మాత్రమే ఉపయోగం. నీ వల్ల ఉపయోగమేనా? మీ పక్కన అడగండి, నీ వల్ల ఉపయోగమేనా? నేనేం చేయగలను బాబు ఈ వయసులో, నేను ఇంకెంత కష్టపడగలను, నేను ఇంకేం చేయగలను? ఇదే మనకుండే ఆలోచన. నీ ద్వారా జరగగలిగిన పని ఉంది కాబట్టి ఆడు నిన్ను కోరుకుంటున్నాడు, నీ జీవితంలో కొన్ని అనుమతిస్తున్నాడు. కాబట్టి తేలిపోయే వారిగా మనం ఉండొద్దు. కానీ ఆయన అంటా ఉన్నాడు 32వ మాటలో చదివితే, ఏం పోద్దంట? జల్లిస్తే నీ లోపడుతున్నది ఎగిరిపోద్ది. జల్లించినప్పుడు మొత్తం అంతా తేడా అయిపోద్ది కదా, కిందకి సపరేట్ అయిపోద్ది, పైకి సపరేట్ అయిపోద్ది. సపరేట్ అయిపోతావు దేవుడి నుంచి జల్లించినప్పుడు. కానీ నువ్వు నిలవబడాలని నీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుని ఆశ, ఏ పరిస్థితి వచ్చినా నా కుమారుడు నన్ను విడిచిపెట్టడన్న దేవుని నిరీక్షణ, అది మనల్ని ఎలా తీసుకెళ్తుంది? దేవుడు నిన్ను జల్లించుతాడు అన్నప్పుడు, దేవుడు నిన్ను ఆ పరిస్థితుల మధ్య అనుమతించేటప్పుడు నువ్వు నిలవబడాలని కదా దేవుని ఆశ, నువ్వు ఆయన కోసం బతకాలని కదా దేవుని ఆశ. నిరుత్సాహం వస్తుంది, ఎందుకులే అని అనిపిస్తూ ఉంటుంది. ఆ అవమానంలో నిన్ను ఓదార్చే ఒక హస్తం నీకు రాదు, నిన్ను బలపరిచే ఒక హస్తం రాదు. అందరూ ఎలాగంటారు, చాలే ఏమని. ఆ నీరసమైన మాటలు నీ పక్కనే మాట్లాడుతూ ఉంటారు, నీతోనే మాట్లాడుతూ ఉంటారు. నువ్వేమో దేవుని కోసం బతకాలి, నిలబడాలి అంటావు. నీ మాటకేమో వాళ్ళు నీరసమైన మాట మాట్లాడితే ఎలా ఉంటుంది మనకి? వాళ్ళని కూడా నడిపించుకొని బలంతో ముందుకు వెళ్ళాలి, అలాంటి స్థితి. అందుకు ఆయన అంటాడు కిందన, నువ్వు నిలబడితే మిగిలిన వారిని కూడా బలపరచు, వారి విశ్వాసాన్ని కూడా దృఢపరచు, నీ ముగింపు బాగుంటుంది, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అంటాడు. ఈరోజు ఒకటి తప్పిపోతే వారిని చేర్చగలిగిన ఒక దేవుని హృదయం మనకు కావాలి. ఒక నిలబడితే మనం మరొకరు నిలబెట్టే వారిగా మనం మారాలి. ఈరోజు మన బతుకుని చూసుకుంటాం, మరొకటి ఎలా పోతే నాకెందుకు అనే ఆలోచన మనలో ఉంటుంది. కానీ జల్లించేటప్పుడు నువ్వు ఆ పరిస్థితుల మధ్య నిలబడాలని దేవుని ఆశ. తర్వాత మూడో విషయం ఏంటి అని అంటే, నీ ముందు అందరూ కూడా హాయిగా బతుకుతూ ఉంటారండి, కానీ నువ్వు అది కోరుకోకుండా వాటిని వదిలేయాలి. పక్కలు చెప్పండి, నీ ముందు అందరూ కూడా హాయిగా బతుకుతారు, నువ్వు అది కోరుకోకుండా వాటిని వదిలేయాలి. వదిలేస్తారా? బాగా మంచి పట్టు చీర కట్టుకొని వచ్చింది అనుకోండి మీ ఎదురింటి ఆవిడ, నేనెప్పుడు కడతానో, నేనెప్పుడు తిరుగుతానో కారు మీద, నేనెప్పుడు కడతానో ఇల్లు, నేనెప్పుడు వేస్తానో ఆ మేడ, నేనెప్పుడు చేస్తానో ఈ పని. ఇది కదా మనుషులు ఆలోచించేది. నాకు అదొద్దు, నాకు దేవునితో ఉండే భాగ్యం కావాలి అని కోరుకోగలమా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 చదువుతాను. ఏటంట? దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో దొరికేస్తుంది అని వెళ్ళావు కదా, చూడు నాకు వచ్చింది కూడా నీకు రాలేదు, నాకు జరిగింది కూడా నీకు జరగలేదు, నా జీవితంలో అవుతున్నట్టు కూడా నీకు అవ్వలేదు, మరి నీకెందుకు దేవుడు? ఎందుకో భక్తిని వెళ్ళిపోతావు, ఆదివారం అంటే పారిపోతావు, బుధవారం అంటే పారిపోతావు, శుక్రవారం అంటే పారిపోతావు, ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు వెళ్ళిపోతావు, ఎప్పుడంటే అప్పుడు బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతావు, మళ్ళీ ముందుగా టయానికి వెళ్ళిపోతానంటావు. టైంకి వచ్చేస్తున్నావా? ఏమో అంటారు, మరి టయానికి వెళ్ళిపోతావు, ఏమనంటే ముసుగేసేస్తావు, ప్రార్థన చేసేస్తావు, ఏమొచ్చింది నీకు? అలా అడుగుతున్నారు ఈ మాటల్ని. ఎక్కడి నుంచి చూసారంట? దూరం నుంచి చూస్తే టేస్ట్ తెలుస్తుంది, దగ్గరకు వచ్చి రుచి చూస్తే టేస్ట్ తెలుస్తుందమ్మా. దూరం నుంచి చూసి పర్లేదు,
ఒకటి అనుభవించలేదు, రెండోది దగ్గరగా కూడా లేరు వాళ్ళు అనుభవించడానికి. వాళ్ళు దేవుడి వాళ్ళు పొందిన ఏ మేలు అనుభవించలేదు, అలాగే వారు దగ్గరగా చూసే అనుభవం కూడా పొందలేదు. ఏమని ఒప్పుకున్నారంట? భూమి మీద మేము ఓ ఊరు ప్రయాణం కింద వచ్చాం, ఇది మా ఊరు కాదు అని అనుకున్నారట. రెండోది, మేము ప్రయాణంలో ఉన్నాం, మేము మధ్యలో ఆగం అని అనుకున్నారంట. వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కారులోనో బస్సులోనో ట్రైన్లోనో వెళ్తాం కదా, వెళ్తున్నప్పుడు అబ్బా భలే ఉంది, ఆపమని బస్సు దిగిపోదాం అని అంటారా ఎవరన్నా? అంటారా? ఎవరన్నా మీ పక్కోలంటే ఏమంటావు? హే ఊరుగా, అది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎక్కడ దిగిపోతావు నువ్వు అని అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా అడుగుతాం. నీ గమ్యం ఏంటో నీకు తెలిస్తే, నీ ముగింపు ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ దిగాలో అక్కడే దిగుతావు. మధ్యలో దిగిపోవు, మధ్యలో వెనక్కి వెళ్ళిపోవు. అడుగు మీద అడుగు వేసుకుంటూ కోరికలు, ఆశలు, పరిస్థితులు నేను వెనకలాగుతున్నా, అందరూ అనుభవిస్తున్నారని నీకు చెప్పినా నేను దిగనబ్బా, నేను ఎక్కడోని కాదు, నేను దేవుని సంబంధిని, నేను అక్కడున్న చూస్తున్నాను, దూరం ఉంది, అది నాకు దగ్గరగా లేదు, నేనేదో అనుభవించి చెప్పను అని అనడానికి అని చెప్తున్నారు వాళ్ళు. నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను మధ్యలో దిగాను అన్న ఆశతో వారు ఎదురు చూస్తూ నేను అక్కడికి వెళ్ళాలి, ఆఖరి ముగింపు వరకు నా రక్షణ నేను కాపాడుకోవడం అని అంటే నా జీవితంలో ఈ విలువైన సత్యాన్ని గమనించాలి. కాబట్టి అందరూ అనుభవించిన నేను మాత్రం దేవుని వల్ల పొందు ఫలము ధన్యము అని భావించి దాని కొరకు అడుగు మీద అడుగు వేస్తూ ఉంటాను. ఆఖరిగా మనం నేర్చుకుందాం ఏంటనంటే, నా ఒక్కడి కోసమే కాదు, అందరూ అది అనుభవించాలని చెప్పి వాళ్ళు కూడా నాతో పాటు నడవగలిగిన స్థాయి వచ్చేంత వరకు నేను అనుభవించకుండా ఉంటా. నేను ఒక్కడనే కాదు, ఈ మాట చెప్పండి పక్కన, నేను ఒక్కడనే కాదు, అందరూ కూడా ఆ సమానమైన సంపూర్ణత పొందేంత వరకు నేను కూడా అది అనుభవించను. ఒప్పుకుంటారా? ఇష్టమా? ఇంట్లో మీరు తల్లిగా మీకు అలవాటు అయిపోయింది, అందరూ తిన్నాయి నేను అప్పుడు తింటాను, అందరికి పెట్టి నేను అప్పుడు తింటాను, అప్పుడు ఆ తల్లికి తృప్తి కదా. ఇంట్లో ఆత్మీయతలో కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మేమందరం పొందుకోవాలని వారు ఆత్మీయంగా ఎదిగారని వాళ్ళొక్కరు వెళ్ళిపోరు, మరొకరిని వెంట పెట్టుకొని వస్తారు, వారి భర్తని వెంట పెట్టుకొని వస్తారు, వారి పిల్లని వెంట పెట్టుకొని వస్తారు. ఎందుకు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నేను కూడా పొందుకోవాలి, ఆ నీతి యథార్థమైన జీవితం నేను కూడా అనుభవించాలి అన్న ఆశతో వస్తారు. కొంతమంది భక్తిగా జీవించడం ప్రారంభించిన తర్వాత మరి ఎందుకో ఇతరులంటే అసహ్యం వస్తుంది. మీకు వచ్చింది ఎప్పుడైనా? మనం బాగా బతుకుతున్నాం అనుకోండి దేవుని పక్షంగా, దేవుని మాట పక్షంగా, మరొకరిని చూస్తే చీ వీళ్ళేంటి ఎలా బతుకుతున్నారు అని అనిపించింది ఎప్పుడైనా? అనిపించలే? మనం బతికితే కదా, మనం బతికితే ఎదురుని చూసి చీ అనిపిస్తుంది. మనం బతకం కాబట్టి ఈడు నా అలాగే ఉన్నాడులే, ఈవిడ నా అలాగే ఉందలే, దేవుడు నన్ను ప్రేమతో నడిపిస్తున్నాడులే అన్న ఆశ. ఈ మాట ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 చదువుదాం. నీ సహోదరుడు లేకపోతే నీ జీవితం నింపబడదు, సంపూర్ణతలకు రాదు అని ఎప్పుడైనా గమనించావా? నీ పొరుగువాడు లేకపోతే నీకు సంపూర్ణత రాదు, నీ ఇంటివాడు లేకపోతే నీకు సంపూర్ణత రాదు, నీ గ్రామస్తుడు లేకపోతే నీకు సంపూర్ణత రాదు. నువ్వేమనుకున్నావంటే నా భక్తి నాదే, నేను దేవునితో పాటు వెళ్ళిపోతాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నీ ముగింపు బాగుండాలని అంటే నీ చుట్టూ ఉన్న వారి బాధ్యత నీదే, నీ కుటుంబం బాధ్యత నీదే, నీ తోబుట్టు వాళ్ళ బాధ్యత నీదే, నీ ఇంటి పేరు వారి బాధ్యత నీదే, నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో వారి బాధ్యత నీదే, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో నీ పక్కన ఉన్న బాధ్యత నీదే. ఆడు లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు, ఆడు రాకపోతే నువ్వు ఆ సంపూర్ణత అనుభవించలేవు, ఆడు లేకపోతే నీకు ఆ కంప్లీట్నెస్ రాదు, ఆ సంపూర్ణత నువ్వు అనుభవించలేవు. నీ ముగింపు బాగుండాలి అంటే
నువ్వు నిలవబడుతూ మరొకడు నిలవబడ్డానికి ప్రోత్సహించాలి. అమ్మ రండి దేవుని మాటను పట్టుకుందాం, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని ఆలోచన అర్థం చేసుకుందాం, దేవుని కోసం బతుకుదాం. ఆయన మన జీవితంలో కోరుకునేది పరిశుద్ధత, ఆయన మన నుంచి దూరపరిచేది చెడుతనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలము, చెడుతమను అసహించుకున్నట్టే అది జ్ఞానము అని చెప్పి దేవుని మాట హెచ్చరించింది. కాబట్టి ఈరోజు దేవుడిని అర్థం చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తన పాపం నుంచి దూరం నుంచి నిలబడతాడు, తన ముగింపు బాగుండాలని ఆశతో ఎదురు చూస్తాడు, మరొకరు ఆ స్థానంలో నిలబెట్టాలని వెంట పెట్టుకొని వస్తాడు. ఇశ్రాయేలీయులంట 5 మంది 10 మంది వారి వెంట తీసుకొని వచ్చేవారంట. ఎందుకో తెలుసా? వారు అనుభవించిన దేవుని వారు కూడా అనుభవించాలని, వారు అనుభవిస్తున్న నెమ్మదిని వారు కూడా అనుభవించాలని. ఈ లోకంలో క్రైస్తవులకు నెమ్మది ఉండదు, పరిస్థితులు ఏ రకమైన సుఖం ఉండదు, కానీ హృదయంలో నెమ్మది ఉంటుంది, హృదయంలో ఆనందం ఉంటుంది. నేను దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన సంపూర్ణమైన ధైర్యం నిశ్చయత అతడు హృదయంలో కలుగుతుంది. లోకంలో ఏ ఒక్కరిని అడగండి మీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారని అంటే ఏమోనమ్మా మనం చేసిన పుణ్యాలు ఎలాగున్నాయో పాపాలు ఎలాగున్నాయో అని అనేవారే తప్ప నేను చేసిన నీతి, నేను దేవుని వల్ల పొందుకున్న నీతి నా క్రియల వల్ల కలిగింది కాదు, కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళగలను అని చెప్పగలిగిన ఏకైక మాట క్రైస్తవుడు చెప్పగలడు. ఈరోజు నీకు ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ ధైర్యంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు సంపూర్ణత పొందుకోవాలి అంటే నీ సహోదరుడు, నీ భర్త, నీ పిల్లలు, నీ పొరుగువారు అందరి ఏళ్ల నీ ప్రేమను విస్తరింపచేసి వారు కూడా సంపూర్ణతలోకి నడవాలని ఆశ కలిగి నడవడం, ఇలాంటి ఎదుగుదల దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆలోచించండి, నీ ఆశా నిగ్రహం నందు సహనము ఏ ముగింపు నీకు ఇస్తుంది? దేవుని వద్దకు చేరగలిగే, ఆయన అడుగు వేసి క్రీస్తులా మారి దేవుని దగ్గరికి చేరగలిగే గమ్యాన్ని తీసుకెళ్తుందా? లేకపోతే లోకంతో రాజీపడి వెనక్కి తిరిగిపోయే మనస్సు ఆలోచనతో నింపబడుతున్నావా? అవకాశం, ఆశ నీ చేతుల్లోనే ఉంది. ఆయన నీకు మంచి ముగింపు ఇవ్వాలని ఆయన శక్తి చేత నిన్ను ప్రతి సందర్భంలో నిలబెట్టాడు. ఇన్నకాలం నువ్వు నిలబడ్డావని దేవుని శక్తి చేత అనుకున్నావేమో, కానీ నీ శక్తి చేత అనుకున్నావేమో, అది దేవుని శక్తి చేత. కాబట్టి దేవుని శక్తి నిన్ను ఆఖరి వరకు నిలబడుతుంది. ఆ రక్షణ నిన్ను ఆఖరి మెట్టు వరకు నిన్ను బలపరుస్తుంది. అది పోగొట్టుకోకుండా నువ్వు నిలబడాలని, పొందుకోవాలని దేవుని ఆశ. కాబట్టి అలా నిలబడి దేవుని సహాయాన్ని పొందుకోవాలని మన హృదయం తెరిచి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.